ధైర్యముగా ప్రార్థన చేయడానికి ధైర్యము చేయి. యెహోషువ మీదకి 5 సైన్యాలు వస్తున్నారు. ఎన్ని సైన్యాలు? 5 సైన్యాలు వస్తున్నారు. యుద్ధంలో వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు గెలుస్తున్నారు. కానీ 5 సైన్యాల్లో కొంతమంది తప్పించుకొని వెళ్ళిపోతున్నారు. ఎందువలన? చీకటి పడుతుంది. ఏం పడుతుంది? సంధ్యావేళ అంటే చీకటి పడుతుంది. వీళ్ళు ఏమైపోతున్నారు? తప్పించుకున్నారు. వీళ్ళు తప్పించుకొని వెళ్తే మళ్ళా వీళ్ళు ఏం చేస్తారు? బాగా చెప్పారు, యుద్ధానికి వస్తారు. ఇలా కుదరదురా అనుకున్నప్పుడు ఒకేసారి ఆకాశం వైపు తిరిగి ఆకాశం వైపు ఎత్తి, సూర్యుడా చంద్రుడా అయ్యాలోను గిబ్యాలోను ఆగిపో అన్నాడు. దేవుడు ఎవడాడు ప్రార్థన చేసింది అన్నాడు. ఆపండి, ఎవడాడు ప్రార్థన చేసింది అన్నాడు. ఇదిగో నా మోసే తర్వాత నాయకుడు యెహోషువ. వీడు ఎంత నమ్మకం అన్నాడు. దెబ్బకై ఆగిపోయింది. గట్టిగా ధైర్యంగా ప్రార్థన చేయడానికి ధైర్యం చేశాడు. నా దేవుడి ఎంటైర్ సోలార్ సిస్టాన్ని ఆపుతున్నాడు ఆయన. భూమి తిరగటం ఆపేస్తున్నాడు ఆయన. నజరేయుడైన యేసయ్య అధికారం గల నామములో ధైర్యంగా నువ్వు ప్రార్థన చేయి. ధైర్యంగా ప్రార్థన చేయడానికి ధైర్యం చేయి. కొన్నిటి నన్ను ఆపుతాడు ఆయన. ఏకంగా భూమి తిరగడం ఆపేస్తే నీ రోగాన్ని ఆపగలడు ఆయన. మత్తు పానీయాలను ఆపగలడు ఆయన. అంధకార శక్తులను ఆపగలడు ఆయన. నీ వృద్ధికి అడ్డుపడే ప్రతి వాటిని ఆయన ఆపగలడు ఆయన. ప్రతి చీకటిని ఆపగలడు ఆయన. ఏదైతే అడ్డొస్తున్నదో దాన్ని ఆపగలడు ఆయన. యేసు నామములో నా దేవుడు కార్యం చేయగలడు. ధైర్యంగా ప్రార్థన చేయడానికి ధైర్యం చేయి.